హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ రోషన్. దిస్ ఈజ్ రోషన్. అండ్ ఈ రోజు మనకి అదాని విల్మార్ అండ్ ఎస్బీఐలో టోటల్గా ఈ టూ స్టాక్స్ కలిపి 4,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. అండ్ ఈ రోజు బడ్జెట్ డే కదా, కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు, ట్రేడ్ అయితే తీసుకుందాం అనుకున్నాను. అండ్ అదాని విల్మార్ అండ్ ఎస్బీఐలో ట్రేడ్ అయితే తీసుకున్నాను. సో టోటల్గా మనకి 4,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. అండ్ ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ప్రతి ట్రేడ్కి ఒక లాజిక్ ఉన్నట్టే ఈ రోజు కూడా చిన్న లాజిక్ అయితే ఉంది, చాలా సింపుల్ లాజిక్. అండ్ ఈ రోజు బడ్జెట్ డే చూసారు కదా, వాలటైలిటీ ఎట్లా ఉందో. సో ఈ వాలటైల్ మార్కెట్లో మనం ట్రేడ్ అయితే తీసుకున్నాం. చాలా సింపుల్గా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గైస్. అండ్ మన లాజిక్ చూసే ముందు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ట్రేడ్ విత్ రోషన్. అండ్ ఎవ్రీడే నా ట్రేడింగ్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. సో మనకి 1 వీక్ నుండి 10 డేస్ అయితే కొంచెం గ్యాప్ వచ్చింది. అండ్ ఈ రోజు నుండి రెగ్యులర్గా అయితే అప్లోడ్ చేస్తాను. సో నా ఎంట్రీ లెవెల్, నా టార్గెట్, నా ట్రైలింగ్ స్టాప్ లాస్ అండ్ నా ఎగ్జిక్యూషన్, నా మార్కెట్ వ్యూ అంతా కూడా మన వీడియోస్లో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఓకేనా. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ లింక్ ఉంది ఫ్రెండ్స్, టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి. అండ్ ఎవ్రీడే నా మార్కెట్ వ్యూ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ వాట్సాప్ నెంబర్ కూడా మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. సో ఎవరికైనా ట్రేడింగ్ రిగార్డింగ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు పర్సనల్గా వాట్సాప్ అయితే చేయండి, ఓకే. అండ్ ఈరోజు లాజిక్ బిహైండ్ మై ట్రేడ్, ఓకే, చూద్దాం. సో అదాని విల్మార్లో నేను 324.65 అంటే ఆల్మోస్ట్ ఒక 325 అనుకోండి. 325 ప్రీమియంలో 170 క్వాంటిటీ అయితే బై చేశాను. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే 500 క్వాంటిటీ బై చేశాను, కానీ 500 క్వాంటిటీ మనం బై చేసాం కదా, మనకి ఈ ప్రీమియంలో 500 క్వాంటిటీ సెల్లింగ్ అయితే లేదనమాట, అంటే సెల్లర్స్ అయితే లేరు. సో నాకు 170 క్వాంటిటీయే దొరికింది, ఓకే. మన ప్రైస్కి 170 క్వాంటిటీయే బాట్ అవ్వడం జరిగింది. అది 10:30కి. సో 10:30కి అదాని విల్మార్లో నేను ట్రేడ్ తీసుకోవడం వెనక లాజిక్ ఏంటి? సో ఇది అదాని విల్మార్ గ్రాఫ్ గైస్ ఇది. అండ్ అదాని విల్మార్ 10:30కి మనం ట్రేడ్ అయితే తీసుకున్నాం కదా. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఈ ప్రైస్లో మనం ట్రేడ్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ ప్రైస్లో ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఈ గ్రీన్ లైన్ కనిపిస్తుందా? సో ఈ గ్రీన్ లైన్ అనేది నా యాక్చువల్లీ ఏంటంటే సపోర్ట్ జోన్, అది కనిపిస్తుంది కదా. సో ఈ గ్రీన్ లైన్ అనేది నా సపోర్ట్ జోన్ అనమాట. చూడండి, ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? సో యాక్చువల్లీ మార్కెట్ అయితే మనకి ఈరోజు బడ్జెట్ డే కదా, ట్రేడ్ అయితే తీసుకోకూడదు అనుకున్నాను. అండ్ ఫైనల్గా ట్రేడ్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలాసార్లు మీకు ఈ సింపుల్ లాజిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేంటంటే 50% ఆఫ్ ది ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్, ఓకే. ఇది బాగా అబ్జర్వ్ చేయండి. 50% ఆఫ్ ది ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అంటే ఈరోజు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఈరోజు ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఎగ్జాక్ట్గా 50% ఆఫ్ ది ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ మధ్యలో గ్రీన్ లైన్ అయితే డ్రా చేయడం జరిగింది, ఓకే. యాక్చువల్లీ మార్కెట్ చూసుకుంటే ఈరోజు 23rd అండ్ 22nd చూసుకుంటే మనకి ఓపెనింగ్ ఫ్లాట్ ఓపెన్ అయింది, ఓకే. ఓపెనింగ్ ఫ్లాట్ ఓపెన్ అయింది, అంటే ప్రీవియస్ డే మార్కెట్తో కంపేర్ చేస్తే ఫ్లాట్ ఓపెన్ అయింది. ఫ్లాట్ ఓపెన్ అయ్యి మనకి కిందకి సిగ్నల్ ఇచ్చింది. సో కిందకి వచ్చినట్టే వచ్చి మార్కెట్ అయితే అప్ ట్రెండ్ తీసుకుంది. సో మార్కెట్ ఇక్కడ కొంచెం మూమెంట్ ఇచ్చాక మనకి టోటల్గా సైడ్ వేజ్ మార్కెట్, అంటే ఒక రేంజ్లో మార్కెట్ అయితే క్లోజ్ అయిపోయింది, ఓకే. సో ఈ రోజు ఏంటంటే మనకి ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెన్ అయితే అయింది అదాని విల్మార్. అండ్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఫస్ట్ క్యాండిల్ చూసారు కదా ఎంత వాలటైల్ ఉందో, అంటే బాడీ ఆఫ్ ది క్యాండిల్ అనేది కనబడట్లేదు ఫస్ట్ క్యాండిల్లో, ఆల్మోస్ట్ అది అంతా విక్ మాత్రమే కనిపిస్తుంది ఇక్కడ. సో 50% ఆఫ్ ది ఫస్ట్ క్యాండిల్ దగ్గర నేను లైన్ అయితే డ్రా చేశాను, ఓకే. లైన్ డ్రా చేసి ఈ లైన్ ఎప్పుడైతే కిందకి బ్రేక్ అవుతుందో యాక్చువల్లీ నా లాజిక్ ప్రకారం ట్రేడ్ అయితే తీసుకోవాలి. కానీ నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోలేదు, ఎందుకంటే మనకి ప్రీవియస్గా ఇక్కడ ఒక జోన్ ఉంది. నిన్న మార్కెట్ అంతా ఒక రేంజ్లో ట్రేడ్ అయింది కదా. సో ఈ కింద అంతా సపోర్ట్ జోన్ అనమాట, ఓకే. అండ్ ఇక్కడ చూడండి 50% ఆఫ్ ది ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అయినా కూడా నేను ట్రేడ్ తీసుకోకపోవడానికి రీజన్ అయితే అది, ఓకే. సో ఇక్కడ మనం ట్రేడ్ అయితే తీసుకోలేదు. అండ్ ఇక్కడ కూడా కాల్ ట్రేడ్ అయితే నేను తీసుకోలేదు. యాక్చువల్లీ ఇక్కడైతే ట్రేడ్ తీసుకోవచ్చు మనం, అంటే ట్రేడ్ తీసుకోవడం అంటే ఇక్కడ బై చేయొచ్చు అనమాట. సో నేను ఇక్కడ కూడా బై చేయలేదు. ఇక్కడ చిన్న లాజిక్ ఉంటుంది, క్లియర్గా వినండి. సో 50% ఆఫ్ ది ఫస్ట్ క్యాండిల్ కదా, యాక్చువల్లీ ఈ క్యాండిల్ 50% ఆఫ్ ది ఫస్ట్ క్యాండిల్ ఇది లైన్ బ్రేక్ అయితే
నేను ఈ స్టాక్లో అయితే ట్రేడ్ తీసుకోను. కానీ ఇక్కడ ఏం జరిగింది, ప్రీవియస్గా అండ్ సెకండ్గా ఇక్కడ రేంజ్ బ్రేక్అవుట్ అంటే ఒక రేంజ్ ఫామ్ అయింది. సో రేంజ్ కింద ఒక డిమాండ్ జోన్ ఉంది. ఆ డిమాండ్ జోన్ దగ్గర మళ్ళీ సపోర్ట్ అయితే తీసుకుంది. దాని సపోర్ట్ తీసుకుని ఎప్పుడైతే మనకి ఫస్ట్ క్యాండిల్ 50% ఆఫ్ ది ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ బ్రేక్ అయిందో అండ్ మళ్ళీ అదే లైన్ బ్రేక్ అయింది. అంటే ఏంటంటే ఇక్కడ సపోర్ట్ బ్రేక్ అయింది కదా, ఇక్కడ సపోర్ట్ బ్రేక్ అయితే ఇది రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. అండ్ ఎప్పుడైతే సపోర్ట్ బ్రేక్ అయిందో అగైన్ మళ్ళీ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ చేసింది. సో ఎప్పుడైతే ఇలా జరిగిందో ఇది ఫేక్ బ్రేక్అవుట్ అనమాట. ఓకే, సపోర్ట్ జోన్ బ్రేక్ చేసింది అండ్ ఈ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. సో మళ్ళీ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ చేసింది. నేనైతే ఇక్కడ 10:30కి బై చేయడం జరిగింది. అండ్ మార్కెట్ అయితే మనం ఆల్మోస్ట్ ఎక్కడ ఎగ్జిట్ అయ్యామంటే, సో చూడండి, అదాని విల్మార్ 10:30 షార్ప్ 10:30కి బై చేసాం అండ్ 11:14కి ఎగ్జిట్ అయిపోయాం. సో 325 దగ్గర బై చేసిన ప్రీమియం 330 దగ్గర ఎగ్జిట్ అయ్యాను. 5 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేయడం జరిగింది. 170 కదా, అండ్ మన క్వాంటిటీ 170, 850 రూపీస్ అంటే ఆల్మోస్ట్ మనకి 900 ప్రాఫిట్ అయితే రావడం జరిగింది ఈ ట్రేడ్లో. ఓకే, 11:14 330 ప్రైస్లో. సో 11:14 అంటే ఆల్మోస్ట్ మనం హైలో అంటే 330. సో ఇక్కడ ట్రేడ్ అయితే ఎగ్జిట్ అవ్వడం జరిగింది. చూసారా గైస్, చాలా సింపుల్ లాజిక్ ఇది. అంటే మార్కెట్లో మనకి పేషెన్స్ ఉండాలి. సో పేషెన్స్ ఉండాలి అంటే ఫస్ట్ మార్కెట్లోకి వచ్చినప్పుడు తక్కువ క్వాంటిటీతో ట్రేడ్ చేయండి, మీకు ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. ఓకే, సో మనం ఫస్ట్ 50% ఆఫ్ ది ఫస్ట్ క్యాండిల్ అంటే బ్లైండ్గా ట్రేడ్ చేయకూడదు. సో క్యాండిల్కి ప్రీవియస్గా ఏమైనా డిమాండ్ సపోర్ట్ జోన్స్ ఉన్నాయో, అంటే సప్లై రెసిస్టెన్స్ ఎక్కడైనా ఉన్నాయో అవి కూడా చూసుకోవాలి. సో ఇక్కడ మనకి సపోర్ట్ ఉంది కాబట్టి, సో ఇక్కడ నుండి వస్తుందన్న హోప్తో నేను మళ్ళీ ఈ క్యాండిల్ అంటే 50% ఆఫ్ ది ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ చేశాక, ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేశాక కన్ఫర్మేషన్లో నేను ట్రేడ్ తీసుకోవడం జరిగింది అండ్ ఈ హైలో అయితే సెల్ చేయడం జరిగింది. సో 5 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసాం గైస్. అదాని విల్మర్లో ఉన్న చిన్న లాజిక్ అయితే ఇది ఈరోజు. అండ్ ఎస్బీఐలో ట్రేడ్ చూద్దాం. సో టోటల్గా మనం ఎస్బీఐలో 500 క్వాంటిటీ అయితే బై చేశాను. 863 ప్రీమియంలో బై చేశాను. అది కూడా 12:22కి బై చేయడం జరిగింది. ఓకే, 12:22కి 863. సో 12:22 అంటే ఎస్ ఆల్మోస్ట్ ఇక్కడ. సో 12:22కి ట్రేడ్ అయితే తీసుకోవడం జరిగింది. ఓకే, అండ్ ఇక్కడ ట్రేడ్ తీసుకోవడం వెనక రీజన్ ఏంటంటే ఈ గ్రీన్ కలర్ జోన్ ఉంది కదా, సో ఇది నా సపోర్ట్ జోన్. ఎప్పుడైతే ఇది నా సపోర్ట్ జోన్ దగ్గరికి వచ్చిందో నేనైతే ట్రేడ్ తీసుకున్నాను. అండ్ నేను ట్రేడ్ తీసుకున్నాక ఆల్మోస్ట్ ఇది మనకి ఒక 12 to 13 పాయింట్స్ కిందకి రావడం అయితే జరిగింది. అండ్ కిందకి వచ్చి ఇక్కడ నుండి అయితే రివర్సల్ వచ్చింది. ఓకే, సో ఈ సపోర్ట్ జోన్ దగ్గర ట్రేడ్ తీసుకున్నాను కదా, అంటే ఈ సపోర్ట్ జోన్ ఎలా డ్రా చేశానని చెప్పి అందరికీ డౌట్ అయితే ఉండొచ్చు. అండ్ ప్రీవియస్గా మనం చూసుకుంటే చూడండి, ప్రీవియస్గా చూస్తే మార్కెట్ ఇక్కడ హాల్ట్ అయింది. హాల్ట్ అంటే ఏం లేదు, ఒక రేంజ్ అయితే ఫామ్ చేసింది. ఓకే, ఒక రేంజ్ అయితే ఫామ్ చేసింది. సో అదాని విల్మార్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టే ఈ రేంజ్ ఫామ్ చేసింది కదా, రేంజ్ ఫామ్ చేయడం అంటే ఏంటంటే, సో ఇక్కడ మార్కెట్ పైకి పోలేదు, సో కిందకి రాలేదంటే ఏంటి అర్థం, ఇక్కడ సపోర్ట్ ఉందనే కదా, అది సపోర్ట్గా కూడా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో నేను ఆ విధంగా కన్సిడర్ చేసే ఈ సపోర్ట్ జోన్ అనేది డ్రా చేయడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా మనకి మార్కెట్ అయితే సపోర్ట్ జోన్ నుండి పైకి వెళ్ళింది. సో నేను ఈ సపోర్ట్ జోన్ దగ్గర ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. బట్ ఈరోజు మనకి బడ్జెట్ డే కాబట్టి ఆ వాలటాలిటీలో ఒక 12 to 13 పాయింట్స్ అయితే బఫర్గా కిందకి రావడం జరిగింది. ఓకే, కిందకి రావడం జరిగింది. అండ్ స్టాప్ లాస్ అయితే పెట్టాను నేను, ఎందుకంటే ఇది ఆప్షన్ ట్రేడింగ్ కాదు. సో ఈక్విటీయే కదా, ఒకవేళ లాస్కి వచ్చినా క్యారీ ఫార్వర్డ్ చేస్తాను, ఒక 5-6 డేస్లో రికవర్ అయిపోతుంది. స్టాప్ లాస్ అయితే పెట్టలేదు. సో ఆల్మోస్ట్ నాకు ఇక్కడ 10 to 12 పాయింట్స్ లాస్ అయితే చూపించింది. అండ్ అగైన్ మనకి వితిన్ మినిట్స్లో టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది. ఓకే, అండ్ ఎప్పుడు బై చేసామంటే 12:22కి బై చేసాం. సో 12:51 12:52కి ఎగ్జిట్ అయిపోయాం. 22 అంటే హాఫ్ అన్ అవర్లో ఈ ట్రేడ్ అయితే అయిపోయింది. ఓకే, 863 ప్రీమియం దగ్గర బై చేసాం కదా, 12:51కి ఎగ్జిట్ అయ్యాం. సో 12:51 అంటే ఎస్ ఆల్మోస్ట్ ఇక్కడ అంటే మనం ఎగ్జిట్ అయ్యాక మార్కెట్ అయితే ఎస్బీఐ అయితే ఫాల్ అయింది. ఓకే, సో ఆల్మోస్ట్ మనకి ఎస్బీఐలో 863 దగ్గర బై చేసాం, 869 దగ్గర సెల్ చేసాం. 869 - 863 6 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేయడం జరిగింది. అండ్ 500 క్వాంటిటీ కాబట్టి
3000 ప్రాఫిట్ అయితే ఎస్బీఐలో రావడం జరిగింది. ఓకే, హాఫ్ అన్ అవర్లో 3000 ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. అండ్ ఎస్బీఐలో మనం ట్రేడ్కి రిక్వైర్ అయిన క్యాపిటల్ ఎంత అంటే 4,31,000, రైట్. అండ్ ఇది గైస్ ఈరోజు నా లాజిక్ బిహైండ్ మై ట్రేడ్ అయితే. సో చాలా సింపుల్ అనాలిసిస్ ఇది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.